హై గైస్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు మనం రెండు స్టాండర్డ్స్ చూద్దాము. SA 402 అండ్ SAE 3402 అనేది రెండు కనెక్టింగ్ స్టాండర్డ్సే. ఒకటి ఏంటంటే యూజర్ ఆర్డర్ చూస్తాడు, ఇంకోటి ఏంటంటే సర్వీస్ ఆర్డర్ చూస్తాడు. అంటే అదేంటంటే అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్, దట్ ఈస్ నాన్ ఫైనాన్షియల్ డేటా బేస్ మీద ఆడిట్ ఉంటుంది. సో ఫస్ట్ మనం SA 402 చూద్దాం, దాని తర్వాత SA 3402 చూద్దాం. రెండు సెపరేట్ స్టాండర్డ్స్గా అప్లోడ్ చేస్తాను, బట్ మొత్తం కనెక్టివిటీ ఉంటుంది. ఇది అర్థమైందంటే అది ఇంకా డెడ్ ఈజీగా అయిపోతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. దానికంటే ముందు నేను ఒకటి చూపిస్తాను, అది రాసుకోవడానికి ట్రై చేయండి, లేదా జస్ట్ అన్న గుర్తన్నా పెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైతే పాస్ చేసి రాసుకోండి. సో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మొత్తం 4 పార్టీస్ ఉంటారు. ఒకడెవడంటే యూజర్ ఎంటిటీ, ఇంకోటి ఎవడంటే సర్వీస్ ఆర్గనైజేషన్, ఇంకో ఇద్దరు ఎవరంటే యూజర్ ఆడిటరు, అంటే యూజర్ ఎంటిటీ యొక్క యూజర్ ఆడిటరు, సర్వీస్ ఎంటిటీ యొక్క సర్వీస్ ఆడిటరు. ఇలా ఉంటుంది. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏందయ్యా అంటే, ఒక కంపెనీ అంటే యూజర్ ఆడిటర్, ఫర్ ఎగ్జాంపుల్ అడానీ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్ అని అనుకుందాం. సో అక్కడ ఏంటంటే సర్టెన్ క్రిటికల్ యాక్టివిటీస్ ఉంటాయి, చాలా యాక్టివిటీస్ ఉంటాయి. ఒకటి ఇన్వాయిసింగ్ అవ్వచ్చు, అకౌంట్స్ రిసీబుల్ చూసుకునేది అవ్వచ్చు, పేరోల్ ప్రాసెసింగ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఈ క్రిటికల్ యాక్టివిటీస్ అన్నీ ఏం చేస్తారంటే, ప్రతిదానికి అదే కంపెనీలో వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండకపోవచ్చు. సో ఇలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేసేదానికి బయట చాలా కంపెనీస్ ఉంటాయి. కొన్ని కంపెనీస్ ఏంటంటే స్పెసిఫిక్గా సర్టన్ కంపెనీస్కి వాళ్ళు అడిగిన సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ మంత్. వాళ్ళకి కావాల్సిన బేసిక్ డాక్యుమెంట్స్ అడతారు. ఆ డాక్యుమెంట్స్ అనేవి వాళ్ళకి కానీ సబ్మిట్ చేసేస్తే ఇంకా వాళ్ళు క్లోజ్ అయిపోతుంది. అంటే మొత్తం వాళ్ళు చూసుకొని వేస్తారు. మొత్తం మంత్ ఎండ్ తర్వాత వీళ్ళు పంపిస్తారు, ఆ మంత్ స్టార్టింగ్లో పంపిస్తారు మొత్తం ప్రాసెస్ చేసిన తర్వాత. వీళ్ళు జస్ట్ పేమెంట్ చేసుకోవడమే, ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ అనుకుంటే. సో ఇక్కడ ఇలా ఉంటుంది. సో ఇప్పుడు ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో మనకు ప్రొవైడ్ చేసే సర్వీసెస్, అది ఇచ్చే రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వీళ్ళు ఫైలింగ్స్ చేస్తున్నారు. సో ఇక్కడ ఏముంటాడు, యూజర్ ఆడిటర్ ఉంటాడు. యూజర్ ఆడిటర్ ఏంటి, ఇప్పుడు ఈ రిపోర్ట్స్ని బేస్ చేసుకొని, అంటే థర్డ్ పార్టీకి పంపించిన రిపోర్ట్స్ని బేస్ చేసుకొని వీడు ఆడిట్ అనేది చేయాలి. సో ఇవి ఎంతవరకు ఆథెంటిక్, ఎంతవరకు రిలయబుల్ అని చెప్పి వాడికి అర్థం తెలియదు కదా. ఎందుకంటే కంపెనీ చేసిన తర్వాత చూసుకొని ఏమైనా ఉంటే అడిగి క్లియర్ చేసుకొని ట్రూ అండ్ ఫెయిర్గా ఉన్నాయో లేదో చెక్ చేస్తాడు. బట్ ఇక్కడ ఎవడో థర్డ్ పార్టీ అనేవాడు సర్వీస్ ప్రొవైడ్ చేసి మనకి డాక్యుమెంట్స్ అనేది పంపించాడు. సో వీడు జస్ట్ ఆ డాక్యుమెంట్స్ మీద బేస్ అయి ఉండాలి. ఏమైనా అడగాలన్నా కానీ వీళ్ళకి తెలియదు కాబట్టి కదా వాళ్ళకి ఇచ్చినారు వర్క్ అనేది. సో వీళ్ళని ఏం అడగలేడు. అదే అప్పుడు ఏమవుతుంది, దాన్ని బేస్ చేసుకొని ఉండాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాడుండి సర్వీస్ ఆర్డర్కి రిక్వెస్ట్ పంపిస్తారు త్రూ యూజర్ ఎంటిటీ. ఏంటి, మాకు ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఏమనుకుందాం, థర్డ్ పార్టీ కన్ఫర్మేషన్ లాగా కాకుండా వీడు ఏం చేస్తానంటాడు, అక్కడ విజిట్ అయ్యి అక్కడ నేను సర్వీసెస్ పర్ఫామ్ చేస్తాను, ముందు ఇవన్నీ అథెంటిక్గా ఉన్నాయి లేదా అని చెప్పి అనుకుంటాడు. ఇది నీకు సర్వీస్ ఆర్గనైజేషన్ అలో చేస్తుందా? ఎందుకు చేస్తుంది? ఎందుకంటే వాడికి మనం ఒకటే కదా క్లయింట్, ఎంతోమంది క్లయింట్స్ ఉంటారు. ఒకడేంటి థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్క థౌజండ్స్ క్లయింట్స్ ఆఫ్ ఆడిటర్స్ అందరూ వచ్చి నేను ఇక్కడ నీకు వెరిఫై చేస్తాను కంట్రోల్స్ అంటే జరుగుతుందా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళకి సమాధానం చెప్పుకుంటూ కూర్చోవాలా, లేకపోతే వాళ్ళు ప్రాసెస్ చేస్తూ కూర్చోవాలా? కుదరదు కదా. సో ఇక్కడ వాడు ఏం చేస్తాడు, ఒక సర్వీస్ ఆడిటర్ని అపాయింట్ చేసుకుంటాడు. సో సర్వీస్ ఆడిటర్ని అపాయింట్ చేసుకొని కంట్రోల్స్ యొక్క డిస్క్రిప్షన్స్, వాటి యొక్క డిజైనింగ్స్, ఇవన్నీ ఏంటంటే ఒక రిపోర్ట్ ఇస్తాడు. అంటే ఈ సర్వీస్ ఆడిటర్ అనేవాడు SA 3402 ప్రకారం ఒక అష్యూరెన్స్ ఆడిట్ ప్రొవైడ్ చేస్తాడు. అష్యూరెన్స్ ఆడిట్ అనేది చేస్తాడు ఏది, సర్వీస్ ఆర్గనైజేషన్కి. ఆయన సర్వీస్ ఆర్గనైజేషన్ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్స్, అంటే ఆడిట్ అయిపోతుంది కదా, ఆ రిపోర్ట్స్ అనేవి యూజర్ ఆడిటర్కి ఇస్తాడు. సో యూజర్ ఆడిటర్ దీన్ని బేస్ చేసుకొని, అక్కపక్క చేసేది ఒక CAనే కాబట్టి అతను చేసిన వర్క్ని డిపెండ్ అయ్యి అతను చేసిన వర్క్ని కన్సిడర్ చేసి ఇతను అక్కడ ఆడిట్ అనేది పర్ఫామ్ చేస్తాడు. సో ఇక్కడ మనకు చేసేది ఏంటంటే, ఈ రిపోర్ట్స్ ఏవైతే వచ్చాయో వీటన్నిటిని కంపేర్ చేసుకొని అసలు మనకి అన్నీ వీడియో SA 402 ప్రకారం ఆడిట్ చేయాలి. సో ఇక్కడ డిఫరెంట్ ఛాలెంజెస్ ఏముంటాయంటే, అసలు ఈ రిపోర్ట్స్ అనేది మనకి ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి అవసరమా, అంటే అసలు ముందు ఇవన్నీ అర్థం అవ్వాలంటే ఆ సర్వీస్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏంది, వాడి పాలసీస్ ఏంది ఆయనే తెలియాలి. అదొక అండర్స్టాండింగ్ ఒకటి ఉండాలి. దాని తర్వాత దీనిలో రిపోర్ట్స్ అనేవి టూ టైప్స్ ఉంటాయి. ఆ రిపోర్ట్స్ ఏంటి అవి చూడాలి. దాని తర్వాత ఈ రిపోర్ట్స్ ఏదైతే తీసుకొస్తున్నామో ఇవన్నీ ఆ కంట్రోల్స్ వేటి కోసం అయితే మనం పాకులాడుతున్నామో అవి డిజైనింగు అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్గా అవుతున్నాయా లేదా, అండ్ ఫైనల్లీ ఏంటంటే ఒపీనియన్స్, ఇవి ఉంటాయి. సో ఫస్ట్
మీకు ఇదేంటంటే ఓవరాల్ చార్ట్ అనేది ఐడియా రావాలి. సో చూడండి ఒకసారి. యూజర్ ఎంటిటీ, సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే యూజర్ ఎంటిటీ గార్డ్ ఏం చేస్తాడంటే క్రిటికల్ ఫంక్షన్స్ అన్నిటిని ఏంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్కి ప్రొవైడ్ చేస్తాడు. అంటే మాకు సర్వీస్ ప్రొవైడ్ చేయండి అని చెప్పి ఇస్తాడు. సో ఇక్కడ యూజర్ ఆడిటర్ వచ్చి SA402 ప్రకారం ఆడిట్ చేస్తాడు. సర్వీస్ ఆడిటర్ వచ్చి ఏంటంటే SAE 3402 ప్రకారం ఏంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్కి అష్యూరెన్స్ ఎంగేజ్మెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాడు. సో ఇది బేసిక్ ఓవరాల్ ఆబ్జెక్టివ్, ఓవర్వ్యూ. సో ఇక్కడ దీని తర్వాత డీటెయిల్డ్గా మనం ఇప్పుడు వెళ్దాం. సో ఇదంతా బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ అర్థం కాకుండా మనకి ఈ SA402 అర్థం అవ్వాలంటే జరిగే పని కాదు. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ మనం వాటి యొక్క ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఏందో మనం అర్థం చేసుకుందాం. ఓకేనా? సో ఇది కూడా ఒక క్వశ్చనే, సెపరేట్ క్వశ్చన్. అబ్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమేమి ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి తీసుకుందాం. వాటి టైప్ ఆఫ్ సర్వీసెస్ ఏమేమి ప్రొవైడ్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ పేరోల్ అనుకుందాం. దాని తర్వాత వాటి యొక్క మెటీరియాలిటీ, అంటే ఇప్పుడు వాడు ప్రిపేర్ చేసిన సర్వీస్ అయితే పేరోల్ ఏదైతే ఉందో యూజర్ ఎంటిటీ మీద ఏ లెవెల్ ఆఫ్ మెటీరియాలిటీ అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100% ఆఫ్ పేరోల్లో టోటల్ 25% ఆఫ్ టోటల్ కాస్ట్ అనేది పేరోలే ఉంది. 100% ఇంకర్ ఎక్స్పెన్సెస్లో 25% టోటల్ కాస్ట్ పేరోల్దే ఉంది. ఇది మెటీరియలా కాదా? మెటీరియల్ అవుతుంది. అదొక పాయింట్. నెక్స్ట్ ఏంటంటే డిగ్రీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ ది యాక్టివిటీస్. అంటే ఏంటంటే యూజర్ ఎంటిటీ గాడు అండ్ సర్వీస్ ఎంటిటీ గాడు ఇద్దరు ఫ్రీక్వెంట్ మీటింగ్స్ ఏమైనా ఉంటాయా టు డిస్కస్ అబౌట్ దీస్ ట్రాన్సాక్షన్స్ అనేది. అంటే వన్స్ ఇన్ ఏ మంత్ మీట్ అవుతారా, వన్స్ ఇన్ ఏ క్వార్టర్ మీట్ అవుతారా టు డిస్కస్ అని చెప్పి అదొక పాయింట్. దాంతో నేచర్ ఆఫ్ రిలేషన్షిప్. ఇదేంటంటే ఈ రిలేషన్షిప్ ఒకటే కాకుండా, అంటే పేరోల్ ఒకటే కాకుండా ఇంకేమైనా అడిషనల్ ఎక్స్టెండ్ బియాండ్ దిస్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి చెక్ చేసుకోవాలి. అదొక పాయింట్. సో మొత్తం 4 పాయింట్స్. వాడు ప్రొవైడ్ చేసే నేచర్ ఆఫ్ సర్వీసెస్ ఏంటి, మెటీరియాలిటీ ఏంటి, దాని తర్వాత ఇంటరాక్షన్, డిగ్రీ ఆఫ్ ఇంటరాక్షన్ అదొకటి, దాని తర్వాత నేచర్ ఆఫ్ రిలేషన్షిప్ ఒకటి. ఈ 4 పాయింట్స్ అనేవి కన్సిడర్ చేసుకోవాలి. సో అదే పాయింట్ ఇప్పుడు చదివితే చూడండి. నేచర్ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ దోస్ సర్వీసెస్ టు యూజర్ ఎంటిటీ. ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ ఆఫ్ సర్వీసెస్, టైప్ ఆఫ్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పేరోల్ అనుకుందాం. నెక్స్ట్ నేచర్ అండ్ మెటీరియాలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్డ్ ఆర్ అకౌంట్ ఎఫెక్టెడ్ బై సర్వీస్ ఆర్గనైజేషన్. సో మెటీరియాలిటీ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ యూజర్ ఎంటిటీకి 100% టోటల్ కాస్ట్లో 25% ఆఫ్ ది టోటల్ కాస్ట్ అనేది పేరోల్ ఎక్స్పెన్సెస్కే పోతుంది. సో ఇది మెటీరియలా కాదా? మెటీరియల్. అది కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ డిగ్రీ ఆఫ్ ఇంటరాక్షన్ బిట్వీన్ యాక్టివిటీస్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్ యూజర్ ఎంటిటీ. అదే వన్స్ ఇన్ ఏ మంత్ మీట్ అవుతారా, వన్స్ ఇన్ ఏ క్వార్టర్, లేకపోతే వన్స్ ఇన్ ఏ వీకా, అంత కాన్షియస్గా ఉంటే అది పాయింట్. నెక్స్ట్ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్స్ బిట్వీన్ యూజర్ ఎంటిటీ అండ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్ ఇంక్లూడింగ్ కాంట్రాక్చువల్ టర్మ్స్ ఫర్ యాక్టివిటీస్ అండర్టేకెన్ బై సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇదే. ఇప్పుడు పేరోల్ సర్వీస్ ఇస్తున్నాడు, దీని తర్వాత ఇంకేమైనా సర్వీస్ ఉందా అంటే అకౌంట్స్ రిసీవబుల్, ఇన్వాయిసింగ్, కలెక్షన్స్ ఎక్సెట్రా, ఇవన్నీ ఏమైనా ఉన్నాయా అదర్ దాన్ దోస్. సో ఆ పాయింట్ కూడా ఒకటి కన్సిడర్ చేసుకోవాలి. సో ఇవన్నీ అర్థం చేసుకుంటే మనకి ఏంటంటే ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ మనకు అసలు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్ అబ్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంట్రోల్స్ ఎట్ సర్వీస్ ఆర్గనైజేషన్. కంట్రోల్స్ అనేవి అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ విధంగా ప్రొవైడ్ చేస్తున్నా మనకు తెలియాలి కదా. బికాజ్ అతను ఇప్పుడు నువ్వు సర్వీస్ ఆర్గనైజేషన్ ఏమేమి ప్రొవైడ్ చేస్తుందో అర్థం చేసుకున్నావు. ఇప్పుడు అతను ఏ సర్వీస్ ఇస్తున్నాడో అర్థం చేసుకున్నావు. ఆ సర్వీస్కి ఏ కంట్రోల్స్ ఉన్నాయని చెప్పి మనకు తెలియాలి కదా. సో అవి చూస్తాం. అబ్టైనింగ్ టైప్ 1 ఆర్ టైప్ 2 రిపోర్ట్ ఇఫ్ అవైలబుల్. ఈ టైప్ 1 రిపోర్ట్ ఏంది, టైప్ 2 రిపోర్ట్ ఏంది నేను చెప్తాను. ప్రజెంట్ జస్ట్ టైప్ 1 ఈ 2 రిపోర్ట్స్ ఉంటాయి. అందులో ఆ 2 రిపోర్ట్స్ ఏదో ఒకటి మనోటి తీసుకోవాలి. ఆ రిపోర్ట్స్ తీసుకోవాలి అవైలబిలిటీ బట్టి. దాని తర్వాత కాంటాక్టింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ త్రూ యూజర్ ఎంటిటీ టు అబ్టైన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్. సో వీడికి ఏమైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే యూజర్ ఎంటిటీకి చెప్పి దాన్ని సర్వీస్ ఆర్గనైజేషన్కి చెప్పి వాడి ఇన్ఫర్మేషన్ అయితే తెప్పించుకోవాలి. నెక్స్ట్ పాయింట్ విజిటింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్ దట్ విల్ ప్రొవైడ్ నెసరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెలవెంట్ కంట్రోల్స్. సో ఇక్కడ ఈ పాయింట్ కొంచెం క్లాష్ ఏంటంటే విజిటింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేది జనరల్లీ జరగని పని. ఎందుకంటే ఫస్ట్లో చెప్పాను కదా, వాడికి థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్ ఉంటాడు. థౌజండ్స్ ఆఫ్ క్లయింట్స్లో ప్రతి ఒక్కరు వచ్చి నేను ఇలాగా కంట్రోల్స్ వెరిఫై చేస్తానంటే ఎక్కడ కుదురుతుంది? కుదరని పని. బట్ ఈ పాయింట్ అంటే ఇచ్చాడు మరి. విజిటింగ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అండ్ పర్ఫార్మింగ్ ప్రొసీజర్ దట్ విల్ ప్రొవైడ్ నెసరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెలవెంట్ కంట్రోల్స్. ఓకే. నెక్స్ట్ యూజింగ్ అనదర్ ఆర్డర్ టు పర్ఫార్మ్ ప్రొసీజర్స్ అట్ సర్వీస్ ఆర్గనైజేషన్ దట్ విల్ ప్రొవైడ్ నెసరీ ఇన్ఫర్మేషన్ అబౌట్ రెలవెంట్ కంట్రోల్స్.
అనదర్ ఆడిటర్ అంటే ఎవడో కాదు, సర్వీస్ ఆడిటరే. వాడి ఆడిట్ చేసి ప్రొసీజర్స్ అనేవి పర్ఫామ్ చేసి మనకి రిపోర్ట్స్ ఇస్తాడు కదా, ఆ ఇన్ఫర్మేషన్ దాంట్లోనే రిలవెంట్ కంట్రోల్స్ యొక్క నెసరీ ఇన్ఫర్మేషన్ మనకు అవైలబుల్గా ఉంటుంది, ఏ టైప్ ఆఫ్ కంట్రోల్స్ వాడారు అది ఇది అని చెప్పి. సో ఇది. సో ఇక్కడ మీకు నేను ఫస్ట్ ఒకటి చెప్పాను, టైప్ ఆఫ్ సర్వీసెస్, నేచర్ ఆఫ్ సర్వీసెస్, డిటర్మినేషన్ ఆఫ్ మెటీరియాలిటీ, డిగ్రీ ఆఫ్ ఇంటరాక్షను అండ్ నేచర్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఈ 4 పాయింట్స్ చెప్పాను. సో ఇవి కీ పాయింట్స్. దాని తర్వాత ఏంటంటే మీరు ఒకసారి నేను చెప్పిన తర్వాత ఈ స్టాండర్డ్ కానీ చదివితే పూర్తిగా ఒకసారి, తర్వాత మీకు ఈ కీ పాయింట్స్ అన్ని గుర్తుపెట్టుకుంటే చాలు. సో నిన్న రామర్ష సార్ కూడా ఒక వీడియో పెట్టారు, మీరు ఎవరైనా చూసుంటే మీకు న్యూ మెటీరియల్ డిజైన్ చేశాను అండ్ కాన్సెప్ట్ బుక్, క్వశ్చన్ బ్యాంక్ కూడా రెడీ చేస్తున్నాను అని చెప్పారు. దాంట్లో మీరు ఎగ్జాంపుల్గా చూపించుంటారు, ఇవి కీవర్డ్స్, ఇవి రాసుకుంటే మార్క్స్ ఏం డిడక్ట్ కావు అంటే, ఇది రాసి మిగతా ఫ్రేజింగ్ అనేది మన ఓన్ సెంటెన్స్లో రాసినా కానీ అక్కడ మార్క్స్ ఏం డిడక్ట్ కావు, ఫుల్ మార్క్స్ పడతాయి అని చెప్పి ఆల్రెడీ చెప్పారు. సో నేను ఫస్ట్ నుంచి చేసుకొస్తుంది అదే, నేను కీబోర్డ్స్ అనేవి వాటి మీద బేస్ చేసుకొని మీకు కాన్సెప్ట్ అంతా చెప్తున్నాను, దాంతో చదివి చెప్తున్నాను. సో ఆ కీబోర్డ్స్ అనేవి కానీ గుర్తుపెట్టుకుంటే, అంటే ఇది ఏంటంటే ఈ కీబోర్డ్స్ అనేవి కానీ గుర్తుంటే రివిజన్కి కూడా మనకి ఈజీ అయిపోద్ది. ఇప్పుడు నాకు ఈ చాప్టర్ ఈ SA 402 చెప్పిన అప్రాక్స్ ఇంకో 20 minutes పడుతుంది, బట్ మీకు తర్వాత రివిజన్కి ఎంతసేపు పడుతుంది, హార్డ్లీ 5 minutes కూడా పట్టదు ఆ కీబోర్డ్స్ అనేవి కానీ గుర్తుపెట్టుకుంటే. సో అందుకని చెప్పి నేను కీబోర్డ్స్ అనేవి చెప్తున్నాను. సో మీకు రామకృష్ణ సార్ వీడియో కూడా చూడండి ఒకసారి, మీకు అందులో క్లారిటీ వస్తుంది, ఎలా ఏంటి అసలు కీబోర్డ్స్ అసలు రివిజన్కి ఎలా పనికి వస్తుంది అని చెప్పి. అది. సో ఫర్దర్గా ప్రొసీడ్ అవుదాము. సో నెక్స్ట్ ఏంటంటే, అసలు ఈ కంట్రోల్స్ అనేవి మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి అవసరమా అనేది ఆడిటర్ అనేవాడు ఒకటి అసెస్ చేసుకోవాలి. సో అది అవసరమా లేదా అని చూడాలంటే కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటనేది మనోడు కన్సిడర్ చేయాలి. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బై ఆడిటర్ ఇన్ డిటర్మైనింగ్ వెదర్ సర్వీసెస్ ఆర్ రెలవెంట్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఆ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ ఆర్గనైజేషన్ అవి ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి మెటీరియలా అంటే ఇంపార్టెంటా, కన్సిడర్ చేయాలా అనేది పాయింట్. సో దాంట్లో 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం చూద్దాం. సో డిఫికల్ట్ పాయింట్ అంటే ఇదే, జనరల్లీ మీరు చదివితే అర్థమే కాదు, అసలు ఏదో బట్టి పట్టాల్సింది తప్పితే అసలు ఏంది అంటే అసలు ఏంది ఒకదాని ఒక సంబంధం ఉండనట్టు ఉంటాయి అవి. సో అసలు అర్థం కాదు. నేనంతా అసలు చూశాను, ఎవరెవరో వీడియోలు చూసాను, ఒక్కరు కూడా అసలు ఎందుకని ఒక ఎగ్జాంపుల్ తీసుకొని దాని ప్రకారం చెప్పలేదు. సో నేను ఇంకా మన డీప్ సీక్ను వాడి, మన కొరియా వాళ్ళు చైనా వాళ్ళు తయారు చేశారు కదా, దాన్ని వాడి ఒక ఎగ్జాంపుల్ కోసం ట్రై చేసి సో అది చూశాను. ఇప్పుడు ఈ విధంగా కానీ చూసుకుంటే మనకి ఏంటంటే ఈజీగా అర్థమవుతుంది. సో అడానీ రెన్యూబుల్ ఎనర్జీ ఉన్నాడు, వీడెవడు యూజర్ ఎంటిటీ. హర్ష డేటా ప్రాసెసింగ్ లిమిటెడ్, ఇదేంటంటే సర్వీస్ ఆర్గనైజేషన్. సో అడానీ వాడు వచ్చి నన్ను ఏమడిగాడంటే, ఈ క్రిటికల్ ఫంక్షన్స్ అన్నింటినీ సర్వీసెస్ నాకు ప్రొవైడ్ చెయ్యి అని చెప్పి అడిగాడు. సరే ఓకే అనుకున్నాం. సో ఇప్పుడు ఏమైంది, థర్డ్ పార్టీ ఆడిటర్, ఇప్పుడు ఆడిటర్ వచ్చి ఏం చేయాలి, డిటర్మైన్ హౌ దీస్ ఆర్ రెలవెంట్ టు FR, అంటే అసలు ఇవన్నీ కన్సిడర్ చేయాల్సిన నీడ్ ఉందా FRకి అని చెప్పి వీడు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఏమైంది, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఇది కీవర్డ్. మామూలు ఇక్కడ ఏముంటుందంటే, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద యూజర్ ఎంటిటీ ఆపరేషన్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ యూజర్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంతే పాయింట్. ఏమన్నా అర్థమైందా? మళ్ళీ ఒక చూడండి, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద యూజర్ ఎంటిటీస్ ఆపరేషన్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ టు యూజర్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఏమంటున్నాడు, యూజర్ ఎంటిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి ఆ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆపరేషన్స్ ఇంపార్టెంట్ అంటున్నాడు. ఏమన్నా ఉందా? ఏం అర్థం కాదు. ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇప్పుడు ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, వాడు ఏం చేస్తున్నాడు, పేరోల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇది సిగ్నిఫికెంట్గా ఇంపాక్ట్ చేస్తుంది. మామూలుగా ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ చూసినా కానీ 25% ఆఫ్ ది టోటల్ కాస్ట్ అనేది పేరోల్ ఎక్స్పెన్సే ఉంది. సో ఇదేంటంటే సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ చేస్తుంది యూజర్ ఎంట్రీకి, ఆ వేజ్ ఎక్స్పెన్స్ అనే వాటిని. సో ఇందులో ఒక చిన్న ఎర్రర్ ఆర్ రిమిషన్ ఏదైనా ఒక మర్చిపోయామనుకోండి, మెటీరియల్లీ ఎఫెక్ట్ చేస్తుందా లేదా ఫైనాన్స్ స్టేట్మెంట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఇది ఇంపార్టెంటు అని చెప్పి చెప్తున్నాడు. సో ఆ ఆపరేషన్, ఈ పెరోల్ అనే ఆపరేషన్ ఏదైతే ఉందో అది సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది కదా, అది మన యూజర్ ఎంట్రీకి ఇప్పుడు ఇంపార్టెంటా కదా? ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మెటీరియల్ ఎఫెక్ట్ చేస్తుంది. అంటే దాంట్లో ఏదైనా ఒమిషన్ ఆర్ ఎర్రర్ ఏదైతే ఉన్నా కానీ మన మెటీరియల్ని, మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మెటీరియల్లీ ఇంపాక్ట్ చేస్తుంది. సో అందువల్ల ఏంటంటే
క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్ అంటే ఆపరేషన్స్ అనేవి ఏవైతే చేస్తుందో అది చాలా ఇంపార్టెంట్ మన యూజర్ ఎంట్రీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. సో ఆ పాయింట్ అది మీరు అక్కడ రాసుకోవాలి. నేను ఇది ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు ఇది కూడా మనది ఇది క్లియర్ అయిపోయాక మీరు పాస్ చేసుకొని రాసుకోండి. నెక్స్ట్ ఇంకో పాయింట్ చదువుతాను. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు ప్రిపేర్ యూజర్ ఎంటిటీ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, మనం వాడేది అతుల్ అగర్వాల్ కాన్సెప్ట్ బుక్ లేటెస్ట్ ఎడిషన్. సో మనకి ఇది టెలిగ్రామ్స్లో కూడా మామూలుగా అవైలబుల్గా ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోండి లేదా కొనుక్కోండి, కొద్ది 600 రూపీస్ మామూలుగా. సో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు ప్రిపేర్ యూజర్ ఎంటిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఎనీథింగ్ నాకైతే అర్థం కాదు, ఇప్పటికీ అర్థం కాదు. సో ఎగ్జాంపుల్ చూద్దాం. సర్వీస్ ఆర్గనైజేషన్ హ్యాండిల్స్ అకౌంట్స్ రిసీవబుల్స్ ఇంక్లూడింగ్ ఇన్వాయిసింగ్ అండ్ కలెక్షన్స్. Since revenue recognition and bad debts estimates were critical components of user entity financial reporting, auditor understands that SO's role, service organization role in managing receivables directly impact these areas. So, సర్వీస్ ఆర్గనైజేషన్ వచ్చి మామూలుగా అకౌంట్ ఇది ఇంకో క్రిటికల్ ఫంక్షన్, అకౌంట్స్ రిసీవబుల్స్, కలెక్షన్ అండ్ ఇన్వాయిసింగ్ ఏదైతే ఇవన్నీ చేస్తుంది. ఇవేంటంటే ఈ అకౌంట్స్ రిసీవబుల్ దేనికి సంబంధించింది, రెవెన్యూ సంబంధించింది. అండ్ దాంతోపాటు ఏంటంటే ఆ రెవెన్యూలో డెటాస్లో బ్యాడ్ డెట్స్ కూడా ఉండొచ్చు. సో ఈ బ్యాడ్ డెట్స్ ఎస్టిమేట్స్ అవన్నీ ఏంటంటే కరెక్ట్గా చేస్తే ఓకే. ఏదైనా ఎస్టిమేషన్ ఓవర్ అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 2% ఛార్జ్ చేయాలి, బ్యాడ్ డెట్స్ అనేది 5% ఛార్జ్ చేస్తాడు, ఏమైంది, రెవెన్యూ తగ్గిపోయింది. దీని ఇంపాక్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఉంటుందా లేదా? సో ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ మీద ఈ మేజర్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి సో మనోడు అర్థం చేసుకోవాలి. ఈ ఆడిటర్ అనేవాడు ఏం చేయాలంటే ఈ మేనేజింగ్ రిసీవబుల్స్ అనేది డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మీద అని చెప్పి కన్సిడర్ చేసుకుని ఆ పాయింట్ అని కన్సిడర్ చేయాలి. సో చూడండి, ఇప్పుడు ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు ప్రిపేర్ ది యూజర్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఈ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ డిస్క్లోజర్ అని ఏంటంటే ఈ అకౌంట్స్ రిసీవబుల్స్ ఏదైతే ఉందో దాంట్లో బ్యాడ్ డెట్స్ అని కూడా ఎస్టిమేట్ చేస్తున్నాం కదా. ఈ బ్యాడ్ డెట్స్ ఎస్టిమేషన్ ఇదంతా కూడా సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది సర్వీస్ అనేది. సో ఇప్పుడు ఇది కూడా డైరెక్ట్లీ ఇంపాక్ట్ అవుతుంది కదా. ఇప్పుడు ప్రొవిజన్ అనేది ఏదైనా రాంగ్ అయిందనుకోండి, అప్పుడేమవుతుంది, మొత్తం ఈ ఇంపాక్ట్ మొత్తం పడుతుంది కదా. సో ఈ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ అనేది కూడా మొత్తం తప్పైపోతుంది. సో అది ఆ పాయింట్. నెక్స్ట్, రిలేటెడ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఎయిదర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ మాన్యువల్ ఫామ్. ఇదేంటంటే ఇఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్ హ్యాండిల్స్ ది యూజర్ ఎంటిటీ జనరల్ లెడ్జర్, దిస్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ యూజర్ ఎంటిటీ ఫైనాన్షియల్ రికార్డ్స్ and maintaining accuracy by service organization was crucial for reliable financial reporting. సో ఇక్కడ ఏంటంటే అకౌంటింగ్ రికార్డ్స్ ఫస్ట్ ఇక్కడ ఏం తీసుకున్నాడు, జనరల్ లెడ్జర్ తీసుకున్నాడు. జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ బై సర్వీస్ ఆర్గనైజేషన్. ఒక్క సెకండ్. ఓకే, జనరల్ లెడ్జర్ మెయింటెనెన్స్ బై సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఒక్క సెకండ్, సారీ గాయ్స్, చిన్న ఫోన్ కాల్ వచ్చింది. సో ఇక్కడ మనం అకౌంటింగ్ రికార్డ్స్ కదా. సో అకౌంటింగ్ రికార్డ్స్ ఏం చెప్పి రిలేటెడ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఎయిదర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ మాన్యువల్ ఫామ్. అదేనా? ఓకే. సో ఇప్పుడు ఏంటంటే ఈ అకౌంటింగ్ రికార్డ్స్ అనేవి మామూలుగా యూజర్ ఎంటిటీవి జనరల్ లెడ్జర్ అనేది మెయింటైన్ చేయడానికి ఎస్ఓ తీసుకున్నాడు. సో ఈ జనరల్ లెడ్జర్ అనేది బేసిక్ అకౌంటింగ్ కదా. సో ఇట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ ది ఫైనాన్షియల్ రికార్డ్స్. సో ఈ జనరల్ లెడ్జర్ బేస్ చేసుకొని ఫర్దర్గా ఏమైనా సరే ప్రొసీడ్ అవుతారు. సో ఈ ఫౌండేషన్లోనే ఏమైనా మిస్టేక్ జరిగితే ప్రాబ్లం అవుతుంది కదా. సో అందువల్ల ఈ అకౌంటింగ్ రికార్డ్స్ మీద ఇంపాక్ట్ అనేది చూపిస్తుందా లేదా వీళ్ళు ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేది ఇక్కడ పాయింట్. సో ఇక్కడ చూపిస్తుంది కదా, అది పాయింట్. నెక్స్ట్ ఏంటంటే ఈ ఐటీ సిస్టమ్స్ అనేవి అది అకౌంటింగ్ రికార్డ్స్ అనేది ఏదైనా మాన్యువల్ ఫామ్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్ ఫామ్ అవ్వచ్చు. సో ఇప్పుడు దాని గురించి పాయింట్. ఇప్పుడు ప్రొసీజర్స్ విత్ ఇన్ బోత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మాన్యువల్ సిస్టమ్స్. సో సర్వీస్ ఆర్గనైజేషన్ ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో సర్వీస్ అనేది మీదర్ అది ఐటీ సిస్టమ్స్ అవ్వచ్చు లేదా మాన్యువల్ ఫామ్స్ అవ్వచ్చు. సో ఐటీ సిస్టమ్స్ అనేది కూడా కొన్ని క్రిటికల్ సిస్టమ్స్కి ఫాలో అవుతుంది, కొన్నిటికి ఏంటంటే మాన్యువల్ సర్వీస్ అనేది ఇస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే అక్యురేట్గా ఉన్నాయా లేదా అంటే వాటి దేంట్లోనే ప్రొవైడ్ చేయండి, మనకు అనవసరం. బట్ అది సరే కంట్రోల్స్ అనేవి అక్యురేట్గా ఉన్నాయా లేదా అనేది పాయింట్. సో అది కన్సిడర్ చేసుకోవాలి. ఇటువంటి ప్రొసీజర్స్ విత్ ఇన్ బోత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మాన్యువల్ సిస్టమ్స్. ఈ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్న ప్రొసీజర్స్ అనేవి అవి ఐటీ సిస్టమ్స్ అండ్ మాన్యువల్ సిస్టమ్స్ అనేది పాయింట్. సో ఇక్కడ ఈ ఒక్క పాయింట్ ఉండడం వల్ల మనకి ఏంటంటే అర్థం కాదు. ఇప్పుడు ఏమవుతుంది, ప్రొసీజర్స్ విత్ ఇన్ బోత్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మాన్యువల్ సిస్టమ్స్ అన్నాడు. ఏంటి దాని అర్థం ఏంటి?
నాకైతే ఏం అర్థం కాదు. సో అదే ఎగ్జాంపుల్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. ఏం రాశాడు ఇక్కడ? సర్వీస్ ఆర్గనైజేషన్ హ్యాస్ బోత్ సిస్టమ్స్, దట్ ఈస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మాన్యువల్ సిస్టమ్స్. సో ఆడిటర్ షుడ్ అసెస్ ది అక్యురసీ వర్ మెయింటైన్ బై పర్ఫార్మింగ్ ప్రొసీజర్స్. ఆడిటర్ స్పెసిఫిక్ ప్రొసీజర్స్ పర్ఫామ్ చేసి అక్యురసీ అనేది మెయింటైన్ చేశారా లేదా అని చూసుకోవాలి. అది పాయింట్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, హౌ యూజర్ ఎంటిటీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ క్యాప్చర్ ఈవెంట్స్ అండ్ కండిషన్స్ అదర్ దాన్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇఫ్ ది సర్వీస్ ఆర్గనైజేషన్ మానిటర్స్ కంప్లైన్స్ విత్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్స్, దిస్ కుడ్ ఇంపాక్ట్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఇఫ్ ఇన్ ఫెయిల్స్ లీడ్స్ టు ఫైనాన్షియల్ పెనాల్టీస్ అండ్ రెప్యుటేషనల్ డ్యామేజ్. సో లేబర్ లాస్ అనుకుందాం, ఈపీఎఫ్, ఈఎస్ఐ ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఏంటి, టైం టు టైం అనేది పేమెంట్స్ అయిపోవాలి. యాక్చువల్లీ ఈపీఎఫ్, ఈఎస్ఐ ఎప్పుడు కడతాం? 15th ఆఫ్ ఎవ్రీ మంత్ అనేది లోపు పేమెంట్ అనేది అయిపోవాలి. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ స్పెసిఫిక్ ఈవెంట్ ఏదైతే ఉందో, అంటే ఇదేంటంటే అదర్ దెన్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్, దట్ ఈస్ నాట్ సిగ్నిఫికెంట్ అని కాదు, అదర్ దెన్ సిగ్నిఫికెంట్ ఈవెంట్. సో ఇది ఇంపార్టెంట్ కాదని చెప్పట్లే. సో సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అంటే అదర్ దెన్ సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ అంటున్నాడు. సో ఈ రెగ్యులేటరీ అంటే కంప్లైన్స్ రెగ్యులేటరీ రిక్వైర్మెంట్ అనేది ఏంటంటే ఫుల్ఫిల్ అయ్యాలి. సో దీన్ని బట్టే మనము ఈ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా ఇంపాక్ట్ అనేది చూపించాలి, ఐఎస్ఐ, ఈపీఎఫ్ అనేది. సో ఇది రెండు విధాలుగా ఇంపాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఇంపాక్ట్ అవుతుంది ఇన్ కేస్ ఫెయిల్ అయితే. దాని తర్వాత ఈ ఫెయిల్యూర్ వల్ల మనకి ఫైనాన్షియల్ పెనాల్టీస్ అవుతుంది, దాంతోపాటు రెప్యుటేషనల్ డ్యామేజ్ అనేది కూడా జరుగుతుంది. సో ఆ బేస్ మీద ఇది కన్సిడర్ చేయాలి. దట్ ఈస్ క్యాప్చర్ ఆఫ్ ఈవెంట్స్ అదర్ దెన్ సిగ్నిఫికెంట్ ట్రాన్సాక్షన్స్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఇక్కడ ఏం చెప్పాడు, హౌ యూజర్ ఎంటిటీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ క్యాప్చర్ ఈవెంట్స్ అండ్ కండిషన్స్ అదర్ దెన్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. సో ఈ పిఎఫ్, ఈఎస్ఐ ఎగ్జాంపుల్గా మీరు తీసుకుని అక్కడ కానీ చదువుకున్నారంటే ఈజీగా అర్థమైపోద్ది ఆ పాయింట్. సో ఈ 5 పాయింట్స్ నేను అప్రాక్స్ ఈ 5 పాయింట్స్ కోసం 2 hours టైం అని స్పెండ్ చేశాను, జస్ట్ ఈ 5 పాయింట్స్ కోసం. ఈ ఎగ్జాంపుల్ కానీ లేదంటే ఇది గుర్తుపెట్టుకోవడం అంటే కాన్సెప్చువల్లీ గుర్తుపెట్టుకోవడం ఇంపాసిబుల్. సో మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి ఆ పాయింట్స్ అనేవి చూద్దాం. ఫ్యాక్టర్స్ టు బి కన్సిడర్డ్ బై ఆడిటర్ ఇన్ డిటర్మైనింగ్ వెదర్ సర్వీసెస్ ఆర్ రెలవెంట్ టు ఫైనాన్షియల్ రిపోర్టింగ్. ఫస్ట్ పాయింట్, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ ద యూజర్ ఎంటిటీస్ ఆపరేషన్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ టు యూజర్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ పేరోల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్ యూజ్డ్ టు ప్రిపేర్ యూజర్ ఎంటిటీస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఇంక్లూడింగ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ అండ్ డిస్క్లోజర్స్. ఇక్కడ ఏంటంటే అకౌంట్స్ రిసీవబుల్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, చెప్పాను కదా, అకౌంట్స్ రిసీవబుల్, ప్రొవిజన్ బ్యాడ్ డెట్ ప్రొవిజను, దాని పాయింట్. నెక్స్ట్, రిలేటెడ్ అకౌంటింగ్ రికార్డ్స్ ఎయిదర్ ఇన్ ఎలక్ట్రానిక్ ఆర్ మాన్యువల్ ఫామ్, జనరల్ లెజర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ప్రొసీజర్స్ విత్ ఇన్ బోత్ ఐటీ అండ్ మాన్యువల్ సిస్టమ్స్, సేమ్ ఆ పాయింట్ చెప్పాను అది. నెక్స్ట్, హౌ యూజర్ ఎంటిటీస్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ క్యాప్చర్ ఈవెంట్స్ అండ్ కండిషన్స్ అదర్ దెన్ ట్రాన్సాక్షన్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్ టు ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏంటంటే అది చెప్పాను కదా, కంప్లైన్స్ ఫ్రేమ్వర్క్, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు చూపిస్తాను, ఈ ఎగ్జాంపుల్ అనేది రాసుకోండి ప్లీజ్. నేను ఒక 5 seconds పాస్ పెడతాను, మీరు పాస్ చేసి రాసుకోండి. సో ఇప్పుడు నేను ఆ పైన హెడ్డింగ్స్ రాశాను కదా, క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, ఫైనాన్షియల్ ఎఫ్ఆర్పి, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రాసెస్, ఇవే మెయిన్ పాయింట్స్. ఈ పాయింట్స్ గుర్తుంటే మన మిగతా అంతా వచ్చినట్టే. అంతే, మిగతా అంతా మీరు మా పక్కన ఫ్రేజ్ అనే ఫ్రేమ్ చేసుకొని ఈజీగా రాసేయచ్చు. సో అది పాయింట్. నెక్స్ట్, ఇవన్నీ చేసాం, బాగానే ఉంది. ఏం చేసాం ఇప్పుడు దాకా? ఓవర్వ్యూ అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాము? సర్వీస్ ఆర్గనైజేషన్ని అర్థం చేసుకున్నాం, వాడు ఏం సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అది ఇది అని చెప్పి, మనకు అది ఇంపార్టెంట్ కదా. నెక్స్ట్ ఏం చేసాం? వాటి యొక్క కంట్రోల్స్ అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఇప్పుడు ఏం చేసాం? అసలు ఈ సర్వీసెస్ ప్రొవైడెడ్ బై సర్వీస్ ఆర్గనైజేషన్ అది యూజర్ ఎంటిటీ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ రిపోర్టింగ్కి అవసరమా కాదా అని చెప్పి ఇప్పుడు అది కూడా చూసాం. ఇప్పుడు ఫ్యాక్టర్స్ అనేవి చూసాం, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఫర్దర్గా ఏంటంటే టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్ చూద్దాం. సో ఇవన్నీ చేసాం, బాగానే ఉంది. ఇప్పుడు మనోడు ఆడిట్ చేయాలనుకుంటున్నాడు. సో ఆడిట్ చేయాలంటే ఏం కావాలి? డైరెక్ట్గా మామూలుగా వీళ్ళే కానీ సర్వీస్ అనేది కానీ చేస్తుంటే ఓకే, బాగానే ఉంటుంది. ఏంటి, డైరెక్ట్గా మేనేజ్మెంట్ని అడిగి రికార్డ్స్ తీసుకొని ఏమైనా డౌట్స్ ఉన్న వాళ్ళని అడిగి క్లియర్ చేసేవాడు. బట్ ఇప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ?
అలా లేదు, ఎవడో థర్డ్ పార్టీ సర్వీస్ ఆడిటర్ అంట, వాడు మనకి రిపోర్ట్స్ ఇస్తున్నా, మనం దాన్ని బేస్ చేసుకుని ఫాలో అయిపోవాలంట. కుదురుతుంది అలా చేస్తే? కుదరదు. సో ఇప్పుడు మనకి ఏంటంటే టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, ఇప్పుడు వాడికి ఏదో రిపోర్ట్ ఇస్తున్నాడు, ఆ రిపోర్ట్స్ అనే వాటిలో మనకి అవసరం ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూసుకోవాలి. సో ఇందులో 2 రిపోర్ట్స్ ఉంటాయి, టైప్ 1 రిపోర్ట్, టైప్ 2 రిపోర్ట్. స్పెసిఫిక్ పేరేం లేదు, జస్ట్ టైప్ 1 అండ్ టైప్ 2. టైప్ 1లో ఏముంటుందంటే డిస్క్రిప్షన్, డిజైన్. టైప్ 2లో ఏముంటుందంటే డిస్క్రిప్షన్, డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్. దేనికి డిస్క్రిప్షను, దేనికి డిజైను, దేనికి ఆపరేటింగ్? కంట్రోల్స్కి. మనోడు ఏవైతే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడో వాటికి ఏవేవి కంట్రోల్స్ ఉన్నాయి అనే వాటి గురించి అనమాట. సో టైప్ 1 ఏముంటుందంటే డిస్క్రిప్షన్ ఆఫ్ కంట్రోల్స్, డిజైన్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటుంది. టైప్ 2లో ఏముంటుందంటే డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ ఆఫ్ కంట్రోల్స్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కంట్రోల్స్ కూడా ఎక్స్ట్రా ఉంటుంది. సో ఫస్ట్ మనం ఈ డిస్క్రిప్షన్ టైప్ 1 రిపోర్ట్ ఎప్పుడు అవసరం, టైప్ 2 రిపోర్ట్ ఎప్పుడు అవసరం చూద్దాం. టైప్ 1 రిపోర్ట్ ఎప్పుడంటే ఆన్ ఏ స్పెసిఫిక్ డేట్, ఏదో నాకు స్పెసిఫిక్ డేట్ని కావాలి ఒక రిపోర్ట్ అనుకున్నప్పుడు ఏంటంటే టైప్ 1 రిపోర్ట్ ఇస్తారు. త్రూ అవుట్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్షియల్ ఇయర్ అనుకోండి, అప్పుడు ఏంటంటే టైప్ 2 రిపోర్ట్ అనేది తీసుకుంటాం. సో ఇప్పుడు ఈ టైప్ 1 రిపోర్ట్లో అసలు ఆ డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ అనే దాంట్లో ఏముంటాయి? ఇక్కడ ఏంటంటే ఏ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ చేశారు, ఏ కంట్రోల్స్ అనేవి ఇంప్లిమెంట్ చేశారు, వాటి యొక్క కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ అనేవి ఏంటి అనేది పాయింట్. సో ఇక్కడ సర్వీస్ ఆర్డర్ ఏం చేస్తాడంటే ఇవన్నీ ఎఫెక్టివ్గా డిజైన్ చేశారా లేదా అని వాడు ఒపీనియన్ అనేది ఇస్తాడు. ఇక్కడ చూడండి, రిపోర్ట్ బై సర్వీస్ ఆర్డర్ ఇంక్లూడ్స్ సర్వీస్ ఆర్డర్ ఒపీనియన్, డిస్క్రిప్షన్ ఆఫ్ సర్వీస్ ఆర్గనైజేషన్ సిస్టమ్స్, కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ అండ్ కంట్రోల్స్. ఇప్పుడు నేను పైన చెప్పిన ఏ సిస్టమ్స్ వాడుతున్నాడు, ఏ కంట్రోల్స్ వాడుతున్నాడు, వాటి యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా, అంటే కరెక్ట్గా డిజైన్ చేశారా లేదా అని, ఇంప్లిమెంట్ కాదు, కరెక్ట్గా డిజైన్ చేశారా లేదా అనేది వీరు ఒపీనియన్ ఇస్తాడు టైప్ 1 రిపోర్ట్లో. టైప్ 2 రిపోర్ట్లో ఏం జరుగుతుందంటే దాంతోపాటు ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ గురించి ఇవ్వాలిగా. ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏంటంటే టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. సో ఏవైతే డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ ఏవైతే చేశారో ఇవన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది వాడు టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ పర్ఫామ్ చేసి వాడు ఒపీనియన్ అనేది ఇస్తాడు. సో అది టైప్ 2 రిపోర్ట్. సో చెప్పండి, టైప్ 1 రిపోర్ట్ ఎప్పుడు తీసుకుంటాం? ఆన్ ఏ స్పెసిఫిక్ డేట్ ఏదైనా మనకు కావాలంటే టైప్ 1 రిపోర్ట్ వస్తుంది. త్రూ అవుట్ ఏ స్పెసిఫైడ్ పీరియడ్ అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, టైప్ 2 రిపోర్ట్ అనేది తీసుకుంటాం. సో దీనికి ఎగ్జాంపుల్ కావాలంటే డిమార్ట్ తీసుకోండి. డిమార్ట్లో ఏమవుతుంది, ఇప్పుడు మనము పర్చేజ్ చేసిన తర్వాత మనకి అక్కడ సెక్యూరిటీ ఎగ్జిట్ దగ్గర మనకి చెక్ చేస్తారు మన ఇన్వాయిస్ అండ్ మన నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అయితే తీసుకెళ్తున్నాం కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నా లేదా అని చెక్ చేస్తారు. జనరల్గా కంట్రోల్ అది, బట్ వాళ్ళు చెక్ చేయలేరు, ఎవరు ఇటు చూసి స్టాంప్ కొట్టి వెళ్ళిపోమంటారు. సో జనరల్లీ కంట్రోల్ చెక్ అది. అదేంటి, అది డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ చేస్తున్నాడు. ఇప్పుడు త్రూ లెటర్ రూపంలో ఉంది, ఇది డిజైన్, ఇది డిస్క్రిప్షన్, ఇది డిజైన్ అని చెప్పి. సో మన సర్వీస్ ఆర్డర్ ఏం చేశాడు, చూశాడు, ఓకే బాగుంది, ఇది టైప్ 1 రిపోర్టు. అలా కాకుండా ఫిజికల్గా వెళ్ళి చెక్ చేశాడు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది మానిటర్ చేశాడు. సో ఇక్కడ ఏమైంది, ఆ టెస్ట్ ఆఫ్ కంట్రోల్ అనేది పర్ఫామ్ చేశాడు. సో ఇక్కడ ఏమవుతుంది, అప్పుడు టైప్ 2 రిపోర్ట్ అవుతుంది. వాడు ఫిజికల్గా చూసి ఈ డిజైన్ యొక్క ఇంప్లిమెంటేషన్ అది కరెక్ట్గా ఉంది ప్రాసెస్ అని చెప్పి ఆ టైప్ 2 రిపోర్ట్లో మెన్షన్ చేస్తాడు. సో అది టైప్ 1కి టైప్ 2కి రిపోర్టు. సో ఇక్కడ మీరు డిమార్ట్ ఎగ్జాంపుల్ కానీ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. సో ఇంకో పాయింట్ ఇక్కడ ఏంటంటే డిజైన్, డిస్క్రిప్షన్ అండ్ డిజైన్ అనే పాయింట్స్ అంటే ఇవి ఖచ్చితంగా ఇంపార్టెంట్. సిస్టమ్స్, కంట్రోల్స్ ఒక ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ ఈ 3 పాయింట్స్ అని కీవర్డ్స్, అది పాయింట్. సో రాసుకునే పని రాసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకో 3 చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్డ్ బై యూజర్ ఆడిటర్ ఇన్ యూజింగ్ టైప్ 1 ఆర్ టైప్ 2 రిపోర్ట్ యాజ్ ఆడిట్ ఎవిడెన్స్ దట్ కంట్రోల్స్ అట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆర్ డిజైన్డ్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ. సో ఈ కంట్రోల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీ ఇన్ ది సర్వీస్ ఆర్గనైజేషన్ అనే వాటికి మనోడు ఏమేమి ఆస్పెక్ట్స్ అనేవి కన్సిడర్ చేయాలి అంటే ఈ టైప్ 1 టైప్ 2 రిపోర్ట్ కన్సిడర్ చేసి. సో దీనికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ అనేది చూసాను, చెప్తానండి ఒక సెకండ్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎంటిటీ ఎవరంటే ఏబీసీ కార్పొరేషన్. ఏబీసీ కార్పొరేషన్ యూజర్ ఎంటిటీ అండ్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఎవరు, ఎక్స్వైజెడ్ డేటా సర్వీసెస్. సో ఏబీసీ అండ్ ఎక్స్వైజెడ్ గుర్తుపెట్టినాం. ఏబీసీ అనేది యూజర్ ఎంటిటీ, ఎక్స్వైజెడ్ అనేది సర్వీస్ ఆర్గనైజేషన్. సో సర్వీస్ ప్రొవైడెడ్ ఇక్కడ ఏం జరిగింది, ఎక్స్వైజెడ్ అనేవాడు క్లౌడ్ బేస్డ్ డేటా స్టోరేజ్ అండ్ ప్రాసెసింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేశాడు ఏబీసీకి. సో ఇక్కడ ఆడిట్ ఆబ్జెక్టివ్ ఏంటి,
The user auditor for ABC needs to assess whether the controls at XYZ are designed and operating effectively to ensure the integrity and security of financial data processed by XYZ. So, మన పాయింట్ అదే. What are the aspects to be considered by using the type 1 or type 2 report given by the service organization in design and operating effectiveness of controls? సో ఇది పాయింట్ కదా. సో దానికి ఎలా తీసుకెళ్ళడం చెప్పారు చూడండి. ఇప్పుడు ఇది ఏంటంటే ఒక కేస్ స్టడీ లాగా అనమాట. సో డిటర్మైనింగ్ ది అప్రోప్రియేట్నెస్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2 రిపోర్ట్. ది యూజర్ ఆడిటర్ రిక్వెస్ట్ ఎ టైప్ 2 రిపోర్ట్ ఫ్రమ్ XYZ విచ్ కవర్స్ ది పీరియడ్ ఫ్రమ్ financial year 23-24. This period aligns with ABC, ensuring the report is relevant for the audit. సో ఇక్కడ ఏం చెప్పాడు, ఆ టైప్ 2 రిపోర్ట్ అనేది తీసుకున్నాడు. ఎందుకని త్రూఅవుట్ స్పెసిఫైడ్ పీరియడ్ ఫైనాన్షియల్ ఇయర్కి అడిగాడు. సో అది రెలవెంట్ ఆడిట్కి అవసరం కాబట్టి ఆ టైప్ 2 రిపోర్ట్ని కన్సిడర్ చేశాడు. డిటర్మైన్ ద అప్రోప్రియేట్నెస్ ఆఫ్ టైప్ 1 అండ్ టైప్ 2 రిపోర్ట్. టైప్ 1 ఆర్ టైప్ 2 రిపోర్ట్ మనకి ఏ రిపోర్ట్ అవసరం అనేది డిటర్మైన్ చేసుకునే దానికి ఫస్ట్ పాయింట్ అదే. నెక్స్ట్ సెకండ్ పాయింట్, evaluate the adequacy of the time period covered. The user auditor reviews the type 2 report to ensure that test of controls performed by the service auditor covers the entire financial year. This is crucial to confirm that the controls were operating effectively throughout the period. సో మనోడు ఏం కన్సిడర్ చేశాడు, టైప్ 2 రిపోర్ట్ కన్సిడర్ చేశాడు. ఇప్పుడు ఏంది టైప్ 2 రిపోర్ట్ అనేది దేనికి, త్రూఅవుట్ స్పెసిఫైడ్ పీరియడ్. సో వీడు అడిషనల్గా అంటే వాట్ ఆర్ ద కంట్రోల్స్, వాట్ ఆర్ ద మెథడ్స్, వాట్ ఆర్ ద కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ అని వాట్ ఆర్ ద సిస్టమ్స్ ఆయన పెట్టుకున్నప్పుడు ఈ థర్డ్ పాయింట్ ఏంటి, ఆ డిజైన్ అనేది ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారా లేదా అనేది కదా, బై పర్ఫార్మింగ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. సో ఆ స్పెసిఫిక్ పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ మొత్తానికి ఆ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అనేది పర్ఫామ్ చేశారా లేదా అనేది పాయింట్. అది అప్రోప్రియేట్గా ఉందా లేదా చెక్ చేయాలి. అడిక్వసీ ఆఫ్ ది టైం పీరియడ్ కవర్డ్. సో ఆ ఫైనాన్షియల్ ఇయర్ ఏదైతే మనం టైప్ 2 రిపోర్ట్ తీసుకున్నామో ఆ పీరియడ్ మొత్తానికి ఆ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ అనేది పర్ఫామ్ చేశారని చూడాలి. అది సెకండ్ పాయింట్. అసెస్ ద రెలవెన్స్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. The user auditor evaluates whether the controls tested by the service auditor are relevant to the financial statement assertions of ABC. For example, if ABC financial statements include assertions about data accuracy and completeness, the user auditor ensures that the controls tested by XYZ addresses these areas. సో మీకు అసెషన్స్ అంటే ఆల్రెడీ చెప్పాను, బేస్డ్ ఆన్ క్లాస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, అకౌంట్ బ్యాలెన్సెస్, ప్రెజెంటేషన్ అండ్ డిస్క్లోజర్ చెప్పాను కదా. OACCC, అక్యురెన్స్, అక్యురసీ, కంప్లీట్నెస్, క్లాసిఫికేషను, ఇవన్నీ చెప్పాను కదా. ఇవి అసెషన్స్ అంటాం, రిప్రజెంటేషన్స్ బై మేనేజ్మెంట్. సో ఇవన్నీ ఏంటంటే ది యూజర్ ఆడిటర్ ఎవాల్యుయేట్స్ వెదర్ ది కంట్రోల్స్ టెస్టెడ్ బై సర్వీస్ ఆడిటర్ ఆర్ రెలవెంట్ టు ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అసెషన్స్ ఆఫ్ ABC. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ABC's financial statements include assertions about the data accuracy and completeness, the user auditor ensures that these controls were tested by XYZ. సో యూజర్ ఆడిటర్లో ఏవైతే అసెషన్స్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా ఈ అసెషన్స్ అనే వాటిని XYZ వాడు అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ వాడు ఖచ్చితంగా ఇంక్లూడ్ చేశాడా లేదా ఆ వెరిఫికేషన్స్లో అనేది ఒక పాయింట్. సో ఇది టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్ టు బి పెర్ఫార్మ్, అసెస్ ద రెలవెన్స్ ఆఫ్ ది టెస్ట్ ఆఫ్ కంట్రోల్స్. నెక్స్ట్ లాస్ట్ పాయింట్, determine the effectiveness of complementary user entity controls. The user auditor assesses whether ABC has implemented complementary controls that work in conjunction with the controls at XYZ. For instance, ABC might have controls in place to monitor access to the data processed by XYZ and to reconcile processed data with source documents. సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే కాంప్లిమెంటరీ యూజర్ ఎంట్రీ కంట్రోల్స్ అంటే ఏంటంటే మనోడు వాడు చేసిన అంటే సర్వీస్ ఆర్గనైజేషన్ చేసిన దాంతో పాటు ఏంటంటే మనం అడిషనల్ కంట్రోల్స్ అని ఇస్తాడు, ఇలా ఇవి వాడరా బాబు అని చెప్పి. సో ఇక్కడ ఎగ్జాంపుల్గా ఏం చెప్పాడంటే మనోడు డేటా అనేది ప్రాసెస్ చేశాడు, దాంతోపాటు ఏమంటున్నాడు ఈ డేటా ఏదైతే ప్రాసెస్ అయిపోయిందో దాని సోర్స్ డాక్యుమెంట్తో వెరిఫై చేయమంటున్నాడు, అంటే అక్యురసీ కోసం అని చెప్పి చెక్ చేయడానికి కోసం అని చెప్పి. సో అలా చెక్ చేసే పాయింట్ ఏంటంటే డిటర్మైన్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యూజర్ ఎంటిటీ కంట్రోల్స్. ఇది పాయింట్. సో ఈ ఆస్పెక్ట్స్ అనేవి కన్సిడర్ చేయాలి ఆడిటర్ అనేవాడు, యూజర్ ఎంటిటీ ఆడిటర్ అనేవాడు. సో ఇక్కడ బుక్లో ఏముందో చూద్దాం. యూజర్ ఆడిటర్ షల్ డిటర్మైన్ వెదర్ సర్వీస్ ఆడిటర్ రిపోర్ట్ ప్రొవైడ్ సఫిషియంట్ అప్రోప్రియేట్ ఆడిట్ ఎవిడెన్స్ అబౌట్ కంట్రోల్స్ బై పర్ఫార్మింగ్ ఫాలోయింగ్. ఎవాల్యుయేట్ వెదర్ టైప్ 1 or type 2 report is for date or specified period appropriate for user auditor purpose. Evaluate adequacy of time period covered by test of controls. Evaluating whether test of controls performed are relevant to the assertions
in user entity's financial statements. Determine whether complementary user entity controls are designed operating effectively by user entity. సో ఇది. సో ఇక్కడ నేను చెప్పిన ఎగ్జాంపుల్ అనేది బుక్లో లేదు. నేను ఇది కూడా డీప్ సీక్లో తీసుకొని మీకు ఇది పాయింట్ వైజ్ ఇప్పుడు ఆ సైడ్ హెడింగ్స్ వచ్చినాయి కదా ఇక్కడ ఎగ్జాంపుల్ నేను చెప్పినప్పుడు డిటర్మైనింగ్ ది అప్రాప్రియేట్ ఆఫ్ టైప్ 1 టైప్ 2 రిపోర్ట్ అడిక్వసీ ఆఫ్ ది టైం పీరియడ్ కవర్డ్ ఇవన్నీ నేను చెప్పాను. ఇవన్నీ సేమ్ అవే పాయింట్స్ సింగిల్ లైన్ పాయింట్స్ అది వీడికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో మీకు ఇది కావాలన్నా కూడా నేను చెప్పాను చదివాను దాంట్లోనేది మీరు పాస్ చేసి రాసుకోండి, అది పాయింట్. సో ఇంతటితో ఆ పాయింట్ కవర్ అయిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే కంట్రోల్ సెట్ సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్. సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు మాలో మనకి సర్వీస్ ఆర్గనైజేషన్ ఉంది, వాడు వర్క్ పర్ఫామ్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ వర్క్ ఇచ్చాం, ఆడేం చేస్తాడు ఇంకోటి వర్క్ ఇస్తాడు ఈ వర్క్ పర్ఫామ్ చేయమని చెప్పి, అది సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్. సో ఇక్కడ ఎలా ఉండదు కంట్రోల్స్ ఎలా ఉండాలంటే ఏంటంటే ఇక్కడ సర్వీస్ ఆర్గనైజేషన్ అనేవాడు SA 402 ప్రకారం అయిపోతాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది ఈ సర్వీస్ ఆర్డర్ ఎవడైతే ఉన్నాడో వాడు SA 402 ప్రకారం చేస్తాడు. ఇప్పుడు సబ్ సర్వీస్ చేసేవాడు ఏమవుతాడు SAE 3402 అయిపోతాడు. అంటే వాడు ఏమవుతాడు అష్యూరెన్స్ ఇంకేం వాడు ప్రొవైడ్ చేస్తాడు, వీడు వచ్చి SA 402 ప్రకారం వీడు ఆర్డర్ అవుతాడు. సారీ రోడ్లో డిస్టర్బెన్స్. సో అలా అయిపోతుంది. సో అవే కంట్రోల్స్ అని చెప్పి చెప్తాడు. ఆ టైప్ 1 టైప్ 2 రిపోర్ట్స్ మళ్ళీ కన్సిడరేషన్ సేమ్ అదే పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అసలు సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్ పాయింట్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఎక్స్ట్రా కూడా ఇచ్చాడు అంతే. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే రిపోర్టింగ్ బై యూజర్ ఆర్డర్. ఇప్పుడు రిపోర్టింగ్ బై యూజర్ ఆర్డర్ అన్నప్పుడు ఏంటంటే యూజర్ ఆర్డర్ షాల్ మోడిఫై ఒపీనియన్ ఇన్ యూజర్ ఆర్డర్స్ రిపోర్ట్ యాజ్ పర్ SA 705 ఇఫ్ యూజర్ ఆర్డర్ ఈజ్ unable to obtain sufficient and appropriate audit evidence regarding services provided by the service organization. అది సో రెఫరెన్స్ ఆఫ్ వర్క్ ఆఫ్ సర్వీస్ ఆర్డర్ ఈజ్ ఇన్ యూజర్స్ ఆర్డర్ రిపోర్ట్. సో ఇక్కడ ఏంటంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ బై యూజర్ ఆర్డర్. సో ఇప్పుడు ఏంటంటే మనోడు యూజర్ ఆర్డర్ అనేవాడు ఏంటంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇష్యూ చేస్తున్నా అంటున్నాడు. సో ఇక్కడ ఏంటంటే అన్మాడిఫైడ్ ఒపీనియన్ ఇష్యూ చేస్తున్నాడు కాబట్టి ఈ సర్వీస్ ఆర్డర్ యొక్క రిపోర్ట్ యొక్క డిస్క్లోజర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు, రెఫరెన్స్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు అన్లెస్ దేర్ ఇస్ రిక్వైర్డ్ బై లా ఆర్ రెగ్యులేషన్ టు డూ సో. అది దాంతోపాటు ఇక్కడ ఏం మెన్షన్ చేయాలి ఇండికేట్ దట్ రెఫరెన్స్ ఇన్ కేసు రెఫరెన్స్ ఇచ్చాడు ఏది లా ప్రకారం ఇక్కడ ఏంటంటే ఒక నోట్ పాయింట్ ఇండికేషన్ ఇవ్వాలి ఏంటంటే రెఫరెన్స్ డుడ్ నాట్ రిడ్యూస్ హీజ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ దట్ ఒపీనియన్. అంటే ఆ రెఫరెన్స్ అనేది ఇవ్వడం వల్ల నా రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్రెస్ అన్ ఒపీనియన్ అనేది రిడ్యూస్ కాలేదు అని చెప్పి పాయింట్. ఇది మన ప్రతి దగ్గర చూస్తానంట అదొకటి. ఇన్కేస్ అన్మాడిఫైడ్ ఒపీనియన్ అయితే మోడిఫైడ్ ఒపీనియన్ అయితే ఏం చేస్తాడు ఖచ్చితంగా ఆ సర్వీస్ ఆర్డర్ యొక్క వర్క్ అనేది అక్కడ రెఫరెన్స్ అనేది ఇష్యూ చేస్తాడు. సో దాంతోపాటు ఏం చేయాలి సేమ్ అదే ఇండికేషన్ అనేది ఇవ్వాలి ఏంటి దట్ రెఫరెన్స్ డు నాట్ రిడ్యూస్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ అనే పాయింట్ అనేది అక్కడ యాడ్ చేయాలి. సో అక్కడ రిపోర్టింగ్తో అది క్లియర్ అయిపోతుంది. సో ఇంతటితో SA 402 అనేది క్లియర్ అయిపోతుంది. సో ప్రాసెస్ చూడండి ఓవర్వ్యూ నేర్చుకున్నామా, దాంతో ఏం చేసాం సర్వీస్ ఆర్గనైజేషన్ యొక్క అండర్స్టాండింగ్ చేసుకున్నాం. అంటే వాడు మనకి ఏ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాడు అది వాటి మెటీరియాలిటీ ఏంటని చెప్పి. సో దాని తర్వాత ఏం చేసాము వాటి యొక్క కంట్రోల్స్ని అర్థం చేసుకున్నాం. దాంతో ఏం చేసాం అసలు ఈ సర్వీస్ ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేసే సర్వీస్ అనేవి మన ఫైనాన్షియల్ రిపోర్టింగ్ అంటే యూజర్ ఎంట్రీ ఫైనాన్షియల్ రిపోర్టింగ్కి అవసరమా లేదా అంటే ఇంపార్టెన్స్ ఏంటి అని చెప్పి మన ఫ్యాక్టర్స్ ద్వారా తెలుసుకున్నాం, అదొక పాయింట్. నెక్స్ట్ ఏం చేసాం టైప్ 1 టైప్ 2 రిపోర్ట్స్ అనేవి తెలుసుకున్నాం. దాని తర్వాత ఏం చేసాము ఈ టైప్ 1 టైప్ 2 రిపోర్ట్స్ ఓకే బాబు వీటి ప్రకారము కంట్రోల్స్ అనేవి డిజైన్ అండ్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్లీగా కాదా అని చెప్పి ఆస్పెక్ట్స్ చూసాం విత్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం చేసాం సబ్ సర్వీస్ యొక్క కంట్రోల్స్ అనేవి చూసాం, దాని తర్వాత రిపోర్టింగ్ అనేది చూసాం. సో అంత ప్రాసెస్. సో మీరు బుక్లో చూస్తే ఫస్ట్ అనేది ఫ్యాక్టర్స్ అనేది ఇచ్చుంటాడు, ఫస్ట్ చదవకండి, ఫస్ట్ అండర్స్టాండింగ్ చేయండి, దాని తర్వాత అప్టైనింగ్ అండర్స్టాండింగ్ ఆఫ్ కంట్రోల్స్, దాని తర్వాత ఫ్యాక్టర్స్, దాని తర్వాత టైప్స్ ఆఫ్ రిపోర్ట్స్, దాని తర్వాత ఆస్పెక్ట్స్, దాని తర్వాత సబ్ సర్వీస్ ఆర్గనైజేషన్, దాని తర్వాత రిపోర్టింగ్, దాని తర్వాత పూర్తయిపోతుంది. సో అది సో 40 minutesలో క్లియర్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇది అయిపోయింది. నేను ఏంటంటే నెక్స్ట్ SA 3402 చూస్తాను, ఎందుకంటే మామూలుగా SA 3400 సిరీస్లో మొత్తం 3 స్టాండర్డ్స్ ఉంటాయి, బట్ ఈ స్టాండర్డ్ దానికి లింక్డ్. సో అందుకనే ఇప్పుడు ముందు పెట్టేస్తాను. సో దాని తర్వాత మళ్ళీ 450 అయిపోయాక దాంతో డైరెక్ట్గా SAEకి వెళ్ళిపోయి మిగతా 2 స్టాండర్డ్స్ని క్లియర్ చేద్దాం. సో ప్రస్తుతానికైతే ముందు SA 402 దాంతో SAE 3402 అనేది అప్లోడ్ చేస్తాను. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.